ఆఫ్లైన్ లో ఉండదు అది. నిన్న ఒక పెద్ద ఇష్యూ జరిగింది కదా నంద్యాలలో, ఎవరికన్నా తెలుసా? దాని వల్ల నేను నంద్యాలలో 7 వరకు ఉన్నా ట్రాఫిక్ లో. ఏం చేస్తారు మీరు? అసలు రావయాస్ ఫిబ్రవరి 12 చెప్తా వినండి. ఫిబ్రవరి 12 హస్బెండ్ వచ్చి విఆర్ఓ, వైఫ్ వచ్చేసి పోలీస్. ఇద్దరు రిటైర్డ్ అంట. అంటే రిటైర్డ్ ఇన్ ద సెన్స్ ఏజ్ పీపులే అయి ఉంటారు, అంటే ఓల్డ్ పీపులే అయి ఉంటారు. 60 years కి రిటైర్మెంట్. వాళ్ళ పాటికి ఏదో బైక్ లో పోతుంటే ఈ ఆటో అయినా దారికి అడ్డంగా నిలబడి మాట్లాడుతున్నాడు అంట. ఆటో ఆపి కొంచెం పక్కకు జరుగు అని ఎవరన్నారు? హస్బెండ్ అన్నాడు, కొంచెం పక్కకు జరిగి మాట్లాడుకోండి అన్నాడు. వాడు ఎట్లా పడితే అట్లా మాట్లాడినాడు మరి వాళ్ళ వైఫ్ ని. ఇంకా పోలీస్ వాళ్ళకి ముందే కొంచెం కోపం ఎక్కువ కదా, ఆమె చెప్పుతో కొట్టిందంట. అంత కొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో మరి మనకు తెలియదు. ఏం మాట్లాడినాడో మనకు వైబ్రేషన్ లో పెట్టుకున్నాడు. నేనేమి ఫోన్ ఎత్తకూడదు. తబస్సుమ్, ఇంకా వాటికి అంతటికి నాకు టైం లేదు తబస్సుమ్, అదంతా చెక్ చేయడానికి. ఓకేనా? టోటల్ గా పవన్ కే అబ్సెంట్ వేస్తా, అప్పుడు సరిపోతుంది కదా. అంటే ఇప్పుడు ఇది ఒక్క ప్రోగ్రామ్ లోనే మనకు 2-3 కండిషన్స్ చెక్ చేయడానికి ఉందా? లేదు కదా. అందుకనే ఎల్సిఫ్ ల్యాడర్ కి వెళ్తాం మనం. ఎల్సిఫ్ ల్యాడర్ ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు చెక్ మోర్ దాన్ 1 కండిషన్ యూ హ్యావ్ టు యూజ్ ఎల్సిఫ్. అంటే ఒక కండిషన్ కంటే ఎక్కువ కండిషన్ చెక్ చేయాలి అంటే ఏది యూజ్ చేయాలి? ఎల్సిఫ్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. నాకు మార్క్స్ ఎన్ని వచ్చాయంటే రావులే 55 వచ్చాయి. ఓకేనా? నేను చూసుకోవాలి 55 అంటే యావరేజా, గుడ్డా, బ్యాడా అని. ఇంకో పర్సన్ కి 78 వచ్చాయి. ఇప్పుడు దీనికి వచ్చే రిజల్ట్ సేమా? కాదు. 78 అంటే ఆల్మోస్ట్ గుడ్డే కదా. 55 అంటే యావరేజ్ అనుకోవచ్చు. అంటే ఇది ఒక కండిషన్, ఇది ఒక కండిషన్. ఒకే ప్రోగ్రామ్ లోనే 2 కండిషన్స్ ఉండాలి. ఎందుకంటే ఏమో చెప్పలేము, ఒకసారి 90 మార్క్స్ రావచ్చు, ఒకసారి 80 మార్క్స్ రావచ్చు. ఏ మార్క్స్ వచ్చినా కూడా ఆ కండిషన్ చెక్ చేయాలి కదా. అంటే మన దగ్గర మోర్ దాన్ 1 కండిషన్ ఉండాలా. ఆల్మోస్ట్ 1 నుంచి 100 మార్క్స్ వరకు కొంచెం పార్టీషన్స్ చేసుకొని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తే గుడ్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తే ఎక్సలెంట్, అట్లాంటివి రాసుకోవాలి. అవునా? ఇఫ్ యూ వాంట్ టు చెక్ మోర్ దాన్ 1 కండిషన్, ఒక కండిషన్ కంటే ఎక్కువ కండిషన్స్ చెక్ చేసుకోవాలంటే ఏది యూజ్ చేయాలి? ఎల్సిఫ్ యూజ్ చేయాలి. చూడు, కోడ్ చూద్దాం డైరెక్ట్ గా. మీరే చెప్పాలి, ఇప్పుడు నేను జస్ట్ టైప్ చేస్తాను అంతే. క్లాస్ ఏం తీసుకుందాం? లాడర్ అని తీసుకుందామా? ఎల్సిఫ్ అని తీసుకుందాం. ఎల్సిఫ్ లాడర్ అని తీసుకుందాం. కానీ ఎల్స్ వచ్చి ఏంటి? కీవర్డ్ కదా. కానీ కీవర్డ్ స్మాల్ లెటర్ ఈ తీసుకోవచ్చు. క్యాపిటల్ తో ఉన్నది కీవర్డ్ గా మెయిన్ స్ట్రింగ్ ఇంట్ మార్క్స్. ఎన్నేద్దాం మార్క్స్? ఎన్ని? 16. ఎవరా జస్ట్ పాస్ పర్సన్? ఏం రా జస్ట్ పాస్ అయితే ఏమొస్తుంది? అసలు అలాంటప్పుడు ఎగ్జామ్ రాయడం మానేయడం మంచిది. రైట్.
సపోజ్ మార్క్స్ వచ్చి 85 90 తీసుకుందామా 90 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 ఓకేనా 90 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 ఉంటే దాని అర్థం ఏంటి ఎక్సలెంటా అవుట్ స్టాండింగ్ అవుట్ స్టాండింగ్ నెక్స్ట్ నార్మల్ గా అయితే ఇది కదా కోడ్ ఇఫ్ ఎల్స్ అంతే నేను మోర్ దాన్ 1 కండిషన్స్ అని చెప్పా ఎప్పటికైనా ఎల్సిఫ్ ఎక్కడ రాయాలంటే ఇదంతా ఏ బ్లాక్ ఇదంతా ఏ బ్లాక్ కదా ఈ రెండిటికి మధ్యలో రాసుకోవాలి అన్నిటికంటే లాస్ట్ ఎల్స్ మాత్రమే ఉండాలి ఇంకా ఎల్స్ తర్వాత ఏం ఉండకూడదు ఇంకా అదే లాస్ట్ ఎల్స్ అంటేనే ఎందుకు పైన ఉండే కండిషన్స్ ఏవి ట్రూ కాకుంటేనే ఎల్స్ ఎగ్జిక్యూట్ అయ్యేది కాబట్టి ఎల్స్ ఎక్కడ ఉండాలి లాస్ట్ లో ఉండాలి ఎల్సిఫ్ లో మార్క్స్ వచ్చి ఎంత తీసుకుందాం 80 తీసుకుందామా 80 నుంచి 90 వరకు 80 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 90 అండ్ ఏంది నెక్స్ట్ తక్కువ ఉండాలి కదా దేనికంటే తక్కువ ఉండాలి ఏంది మర్చిపోయాను 80 గ్రేటర్ దాన్ 90 80 కంటే 90 మధ్యలో మళ్ళీ కాదు కాదు కాదయ్యా 80 గ్రేటర్ దాన్ అంటే ఇంకా 90 అవతల ఎంత వచ్చినా కూడా వస్తుంది కదా అట్లా కాకుండా 90కే స్టాప్ అవ్వాలి అప్పుడు ఏం చేయాలి మనము అర్థం కాలే అని చెప్పేది ఇప్పుడు 80 గ్రేటర్ దాన్ ఏమని రాసా ఇక్కడ 80 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 80 కంటే ఎక్కువ అంతేనా ఇది కరెక్ట్ అయినా 80 కి 90 మధ్యలో ఉండాలి 80 అబౌవ్ 90 మధ్యలో లేదు నాకు ఎక్కడో ఇది అవుట్పుట్ రాస్తే తెలుస్తుంది ఇదేం రాదు ఎక్సలెంట్ మీరు ఎన్ని ఎల్సిఫ్లు అయినా రాసుకోవచ్చు మీ ఇష్టం దానికి ఏమంట లిమిట్ ఏం లేదు నెక్స్ట్ చెప్పు నెక్స్ట్ 70 గ్రేటర్ దాన్ 80 పెడదామా 60 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80 60 నుంచి 80 వరకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఇద్దరు అమ్మాయిలు కదా వచ్చింది మీకేమో మీ పక్కన వచ్చి కూర్చుంటున్నారా ఇక్కడ రావచ్చు ఒకరు పయాస్ ఇంకా కొంచెం అక్కడంతా ఎవరు వస్తారు ఆ చరణ్ పక్కన అదంతా ఎవరు వస్తారు ఇక్కడ ఏం రాద్దాం వెరీ గుడ్ యావరేజా 60 నుంచి 80 మధ్యలో వస్తే యావరేజా మీకేం వస్తాయి 120 130 వస్తాయా నేను ఎవరి వాయిస్ అయినా గుర్తుపట్టలేనేమో కానీ నీ వాయిస్ గుర్తుపడతా ఫయాస్ నువ్వు ఏదో అని పైన మూలలు చూస్తుంటావు ఎక్కడ కూర్చుందా ఇక్కడ 35 రాద్దాం 35 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 60 15 సరే
దీనికి గుడ్ రాసి ఇంకా రిమైనింగ్ ఎంత వచ్చినా కూడా ఏమంటాం ఫెయిల్ అనకూడదు, అట్లా తప్పు. అయ్యో ట్రై అగైన్ అని రాదు. అట్లా అనొచ్చా? ఫెయిల్ అని అనొచ్చా? అనకూడదు అట్లా, ఫెయిల్ అనకూడదు. ఫెయిల్ అంటే వాళ్ళు అది ఎందుకు ఫెయిల్ అయ్యారో తెలియదు కదా. ఓకేనా, చూద్దామా అవుట్పుట్ చూద్దామా. రైట్, డెస్క్టాప్ నేషనల్ సపోజ్ ఎల్సి డాట్ జావా కంట్రోల్ ఓ జావా సి 50 దగ్గర 60 పెట్టాలనా? జావా సి ఎల్సి మనం ఇచ్చిన మార్క్స్ ఎన్ని? 60 కదా. అంటే అవుట్పుట్ ఎంత వస్తుంది గెస్ చేయండి. 60 అంటే అవుట్పుట్ ఎంత వస్తుంది? ఏమొస్తుంది అవుట్పుట్? యావరేజ్ వస్తుంది. యావరేజ్ రాయాలి. ఒకసారి చూడు ఈ ఎగ్జిక్యూషన్ ఎట్లా అవుతుందో ఒకసారి చెప్తా వినండి. 60 ఇచ్చామా? 90 కాదు రావాల్సింది, మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు ఒక్క నిమిషం మీరు అట్లా కొనవద్దని నేను చెప్తాను. 90 కంటే గ్రేటర్ ఉండాలి, ఖచ్చితంగా మార్క్స్ అనేవి 100 కంటే తక్కువ ఉండాలి. 90 కంటే గ్రేటర్, 100 కంటే లెస్. ఇప్పుడు రెండు కండిషన్స్ వస్తాయి. నేను అప్పటి నుంచి అదే ఏదో మిస్ అయినా అనుకుంటున్నా. నెక్స్ట్ మార్క్స్ గ్రేటర్ దాన్, ఆల్రెడీ 90 అయిపోయింది, 80 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 80 ప్లస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 80 అంటే ఇంకా 80 తర్వాత ఎంత ఉన్నా కూడా వస్తుంది, కానీ లెస్ 90 ఉండాలి. కాబట్టి మార్క్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 90 ఉంటే ఎక్సలెంట్. ఓకేనా, ఇదే నేను కాపీ నేను ఎందుకు ఇక్కడ అండ్ సింబల్ తీసుకున్నా నాకు చెప్పండి. ఇక్కడ ఎందుకు అండ్ తీసుకున్నా? ఇది అండ్ కదా, లాజికల్ అండ్. ఎందుకు అసలు లాజికల్ అండ్ అంటే ఏంటి? లాజికల్ అండ్ చెప్పాలా? లాజికల్ అండ్ అంటే ఏంటి? రెండు ట్రూ కావాలి. వెరీ గుడ్. ఇక్కడ అండ్ ఎందుకు తీసుకున్నానంటే నేను తీసుకున్న మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి కంపల్సరీ 90 కంటే ఎక్కువ ఉండాలి, 100 కంటే తక్కువ ఉండాలి. ఓన్లీ 90 కంటే ఎక్కువ ఉంటే సరిపోదు. నార్మల్ గా ఈ 60నే చూడండి, ఇప్పుడున్న ఇక్కడ మార్క్స్ చూడండి. 60 90 కంటే ఎక్కువనా? కాదు. అంటే ఇది ఫాల్సా? కానీ 100 కంటే తక్కువ. కానీ అండులో రెండు ట్రూ ఉంటేనే ఈ కండిషన్ ట్రూ అయినట్టు, అందుకనే అండు తీసుకున్నాం. మీరు ఇక్కడ ఆర్ తీసుకున్నారు అనుకోండి, రెండు కండిషన్ లో ఏది ట్రూ అయినా కూడా ఆ కండిషన్ ట్రూ అవుతుంది. కానీ అది తప్పు కదా. 60 అనేది 90 కంటే తక్కువ, 90 కంటే తక్కువ, 90 కంటే తక్కువ కాదు, 100 కంటే తక్కువ. కానీ ఈ కండిషన్ ట్రూ కాదు, అందుకని అండు తీసుకోవాలా. ఎక్కడ అండు తీసుకోవాలా, ఎక్కడ ఆర్ తీసుకోవాలా అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే కంపల్సరీ 2 కండిషన్స్ ట్రూ అవ్వాలి అనుకునే చోట లాజికల్ అండ్, లేదు ఏ కండిషన్ ట్రూ అయినా ఓకే, రెండిట్లో ఒక కండిషన్ ట్రూ అయినా ఓకే అని అనుకుంటే ఆర్ తీసుకోవాలా. ఓకేనా? మార్క్స్ నేను 70 గ్రేటర్ దాన్ లెస్ దాన్ 80 తీసుకున్నా. ఇక్కడ ఏం తీసుకుందాం అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 60. ఓకేనా? లేదంటే 30, 16 40 35 అనుకుంది. 50 కంటే ఎక్కువ ఉండాలి, 35 కంటే తప్పు కదా. ఏంటండి నేను ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నా? గ్రేటర్ దాన్ 70 లెస్ దాన్ 80 తర్వాత గ్రేటర్ దాన్ 60 లెస్ దాన్, అంతేనా?
70 అయ్యయ్యో గ్రేటర్ దాన్ నేను ఎందుకు ఇంత ఫస్ట్ టైం కన్ఫ్యూజ్ అవుతున్నాను కదా. లేదు దోశ రాలా. చెప్పండి మీరు చెప్పండి ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు. 35 మార్క్స్ లెస్ దాన్ 50 గ్రేటర్ దాన్ 35 లెస్ దాన్ 50 లెస్ దాన్ 50 అంతేనా. సరే ఓకే వాట్ ఎవర్. ఇప్పుడు చూడండి 60 is not greater than 90 బట్ లెస్ దాన్ 100. కానీ రెండు కండిషన్స్ లో ఒకటి ఫాల్స్ కదా, అందులో ఒకటి ఫాల్స్ ఉన్న ఎంటైర్ కండిషన్ ఫాల్స్. కాబట్టి ఏమైతుంది అవుట్ ఆఫ్ ద బ్లాక్. ఇంకో కండిషన్ ఏంటి 60 is not greater than 80 బట్ లెస్ దాన్ 90. అయినా కూడా ఇది ఫాల్సే. ఒకటి ఫాల్స్ ఉన్నా కూడా ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ ఒకటి ఫాల్స్ ఉన్నా కూడా అండు మొత్తం ఫాల్స్ అవుతుంది అవునా. కాబట్టి ఇది కూడా అవుట్ ఆఫ్ ద బ్లాక్. మళ్ళీ కిందికి రండి 60. మీరు వినకపోతే వినొద్దండి అసలు, సైలెంట్ కూర్చోండి, ఫోన్ చూసుకోండి. ఎవరన్నా అడిగితే వైఫై పాస్వర్డ్ కూడా చెప్తారు. అందరికి తెలిసింటది ఆల్మోస్ట్. నాగేశ్వర్ అడుగు చెప్తాడు. నాకేం పర్లేదు, మీరు గమ్ముగా ఉండాలి అంతే. నాకు మధ్యలో ఇదంతా మరమరా నాకు నచ్చదు. ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం చెప్తున్నా సీరియస్ గా. నాకు మీరు వినకున్నా బాధ లేదు, నిమ్మలం ఫోన్ చూసుకోండి. నేనేమన్నా అంటానా? పాస్వర్డ్ కావాలంటే కూడా చెప్పిస్తా నేను, మీరేం వాడద్దు. ఎక్కడ స్టాప్ అయినా 71 సరే అవుట్పుట్ ఏమొస్తుంది